పాండిచ్చేరి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సర్వే సంస్థలు ఏం చెప్పాయో ఒకసారి మనం చూద్దాం. అక్కడ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా టీవీకే, విజయ తలపతి ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ కూడా పోటీ చేసినాయి. అయితే ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 30 స్థానాలు ఉన్నాయి. ఈ 30 స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది మాట్లాడదాం. మనతో పాటు గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు చెప్పండి, పుదుచ్చేరి ఎన్నికల్లో మొత్తం ఈ యొక్క సర్వే సంస్థలన్నీ కూడా బీజేపీ కూటమికి మనకి ఇక్కడ అధికారం కట్టబెట్టేలా కనిపిస్తున్నాయి. అంటే ఆ సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా ఆ విధంగా ఉన్నాయి. ప్రజలు మరొకసారి గతంలో కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది, ప్రస్తుతం బీజేపీకి ఎందుకు పెద్ద ఎత్తున సర్వే ఫలితాలు వచ్చాయనేది కనిపిస్తుంది. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 30 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రాంతం. 2021లో గత ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి రంగస్వామి బీజేపీ సపోర్ట్తో అక్కడ ముఖ్యమంత్రి అవడం జరిగింది. సో ఇక్కడ 30 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రాంతం, తమిళనాడుకి చాలా దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. అంటే తమిళనాడు రాజకీయాల్లో చాలా మనకి ఇక్కడ రాజకీయ పార్టీలే ఇక్కడ కూడా పోటీ చేస్తాయి. సో ఈ యొక్క ప్రాంతాన్ని పుదుచ్చేరి అభివృద్ధికి సెంటర్లో ఎవరు ఉన్నా సరే కట్టుబడతారు. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం నిధులు తక్కువ ఇచ్చినా సరే అభివృద్ధికి అవకాశం ఉండేటటువంటి ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలు. సో రాష్ట్రాలకి 100 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా కనబడవు, కానీ 10 కోట్ల రూపాయలతోనే కేంద్రపాలిత ప్రాంతాల అభివృద్ధి అనేది ఎక్కువ జరుగుతుంది. జనాభా పెరుగుదల కూడా చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో అందుకనే డెవలప్మెంట్ విషయంలో మనం చూసుకున్నట్లయితే కేంద్రపాలిత ప్రాంతాలు కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా డెవలప్మెంట్ విషయంలో ఆ ప్రాంతాలకు ఎప్పుడు అన్యాయం జరుగుతుంది. సో అందుకనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఇక్కడ ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉంటాయి. సో మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలు వాటి సపోర్ట్ తోనే ఎదుగుతూ ఉంటాయి అనేది స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. గత ఎన్నికల్లో చూసినా అదే ఉంది, ఇప్పుడు కూడా అంతకు ముందు కూడా ఇదే జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే 2021లో ఇక్కడ రంగస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. మంచి పేరున్నటువంటి నాయకుడు ఆయన. సో తమిళులు, అదేవిధంగా పుదుచ్చేరిలో ఉన్నటువంటి మిగిలినటువంటి వర్గాలు కూడా ఆయనపై నమ్మకం, అవినీతి ఆరోపణలు ఉండవు, మిగిలినటువంటి నాయకులతో కలిసి ముందుకు వెళ్తారని. అలాగే ప్రజలతో కలిసి వెళ్ళే నేచర్ అది. ప్రాంతీయ పార్టీలతో ఆ నాయకులు కూడా ఎదిగేలా చేస్తారనేది రంగస్వామికి ఉన్నటువంటి ఒక పాజిటివ్ వైబ్ అనే చెప్పుకోవాలి. పుదుచ్చేరిలో 30 స్థానాలు అంటే 16 స్థానాలు గెలిస్తే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ రాజకీయంగా. ఈసారి మనం చూసుకున్నట్లయితే బీజేపీ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరోసారి ఇక్కడ పాగా వేసే అవకాశం పోల్స్ స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రజా పోల్, చాణక్య స్ట్రాటజీస్, కామాఖ్య, ఎన్డీటీవీ, యాక్సిస్ మై ఇండియా, సో 6 ఎగ్జిట్ పోల్స్ లో కూడా బీజేపీకి అవకాశం అనేది ఎక్కువగా ఇచ్చే. అన్ని కూడా 16 నుంచి ఎక్కువనే ఇచ్చినా కానీ తక్కువ, అంటే అధికారం స్పష్టమైన ఆధిక్యత క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీజేపీ, అదే విధంగా రంగస్వామి పార్టీ, సో ఈ పార్టీలు ఇక్కడ రెండు కూడా కలిసి ముందుకు వెళ్ళాయి. కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా డిఎంకే. సో ఈ కాంగ్రెస్ పార్టీ, డిఎంకే కలిసి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. టీవీకే, సో విజయ్ పార్టీ కూడా ఈసారి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. సో ఎన్నికల ప్రచారానికి సంబంధించి కానివ్వండి, పుదుచ్చేరికి సంబంధించి ఏం చేస్తామనేది కూడా టీవీకే తెలియజేసింది. కీలకమైనటువంటి హామీలన్నీ కూడా ఇచ్చింది. సో మనం చూసుకున్నట్లయితే అదర్స్కి కూడా చూసుకున్నట్లయితే పీపుల్స్ పల్స్ 1 నుంచి 2 ఇస్తే, యాక్సిస్ మై ఇండియా 1 నుంచి 3 స్థానాలు ఇచ్చింది. అయితే పార్టీలో వ్యతిరేకత వచ్చి బయటకు వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మరి ఎవరు అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ ఇంకొక విషయం మనం క్లారిటీగా మనకు ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. యాక్సిస్ మై ఇండియా తమిళనాడు ఎన్నికల్లో టీవీకేకు మొత్తం ఆధిక్యాన్ని చూపించింది. 170 స్థానాలు అంటే అధికారంలోకి వస్తుందని క్లియర్ గా చెప్పింది. కానీ పాండిచ్చేరిలో ఆ పరిస్థితి లేదు, 2 నుంచి 4 మాత్రమే ఇచ్చింది. అంటే సో ఇదేమి ఒక సపోర్ట్ గా ఇచ్చినటువంటి సర్వే కాదు. ప్రజా పల్స్ ప్రకారమే టీవీకేకి అక్కడ అధికారం వస్తుందని తెలియజేసింది. ఇక్కడ మాత్రం 2 నుంచి 4 మాత్రం హైలైట్ చేసింది. సో చూడాలి, ఒకవేళ ఖచ్చితంగా 2 నుంచి 4 స్థానాలు ఇక్కడ గెలిచిందంటే యాక్సిస్ మై ఇండియా ఫలితం కూడా కరెక్ట్ అయినట్టే అనుకోవచ్చు. సో ఇక్కడ ఈసారి రంగస్వామి మరోసారి ముఖ్యమంత్రి అవుతారు, రంగస్వామినే ముఖ్యమంత్రిని చేస్తారనేది కూడా బీజేపీ కానీ ఆ పక్షాలు కానీ తెలియజేసే, మరోసారి ఖచ్చితంగా ఆయనకే ఛాన్స్, అక్కడ ఆ వ్యక్తిని చూసే ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇక్కడ మళ్ళీ బోని కొట్టే అవకాశం అయితే చాలా కష్టమని చెప్పుకోవాలి. సో తమిళనాడులో మాత్రం అక్కడ చూసుకున్నట్లయితే డిఎంకేకి హెచ్చు కనిపిస్తోంది, కానీ దగ్గరే ఉండేటువంటి కిలోమీటర్ల వ్యవధిలో చేరుకునేటటువంటి పుదుచ్చేరిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ పరిస్థితి కనిపిస్తుంది. జనరల్ గా గతంలో తమిళనాడులో ఏ ప్రభుత్వం ఏర్పాటు అయితే దానికి అనుగుణంగానే పుదుచ్చేరిలో కూడా ఇది, కానీ ఈసారి 2 సార్లు భిన్నంగా ఉంది. అక్కడ లెఫ్ట్ మొత్తానికి ఈ కేంద్రపాలిత ప్రాంతం అంటే 4 స్టేట్స్ లో ఎలక్షన్స్ జరిగాయి, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎలక్షన్స్ జరిగాయి. సో 4 స్టేట్స్ కూడా ఎన్నికల ప్రచారాన్ని నువ్వనేనా అన్న రేంజ్ లో మీడియా కూడా హైలైట్ చేసింది. పుదుచ్చేరికి చాలా తక్కువ స్పేస్ అయితే ఇచ్చింది, కానీ ఫలితాలు కూడా
బీజేపీకి అనుకూలంగా ఎన్డీఏ పక్షాలు ఇక్కడ అధికారంలోకి వస్తాయంటూ తెలియజేశాయి. సో చూడాలి, 16 సీట్లు ఎవరు గెలుచుకుంటే వాళ్ళదే అధికారం. సో ప్రస్తుతం ఉన్నటువంటి మనకి యొక్క ఎగ్జిట్ పోల్స్ మనం చూసుకున్నట్లయితే బీజేపీ అంటే 2021 ఫలితాలు మరోసారి 26లో కూడా రిపీట్ అవుతాయి అనేది స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తున్నాయి. తమిళనాడులో టీవీకే ఒక సంచలనాన్ని సృష్టించబోతోందంటూ కొన్ని సంస్థలు తెలియజేస్తున్నాయి. మరి పుదుచ్చేరిలో అంటే రెండో ప్రాంతంగా ఈసారి ఎన్నికల్లో నిలబడిన టీవీకే ఇక్కడ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా చూడాలి. ఎందుకంటే యువత టీవీకేకి పుదుచ్చేరిలో సపోర్ట్ చేశారు అనేది కూడా వినిపిస్తున్న ప్రచారం. సో చూద్దాం, ఒక సోమవారం ఎన్నికల ఫలితాలు అయితే విడుదల అవబోతున్నాయి. 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు పుదుచ్చేరి మీద కూడా ప్రతి ఒక్కరూ ఐ ఫోకస్ చేయబోతున్నారు. సో ఇక్కడ కూడా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి ఆసక్తి అయితే కనిపిస్తోంది. మీ అభిప్రాయం ప్రకారం ఈ యొక్క ఎన్నికల సరళి చూశారు, పోలింగ్ చూశారు, ఎగ్జిట్ పోల్స్ కూడా చూశారు. పుదుచ్చేరిలో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి.